హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. ముందుగా మనకి ఈ కథను అందించిన వరుణ్ గుడిపూడి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు వినబోయే కథ మిమ్మల్ని చాలా భయపెట్టవచ్చు, కనుక తప్పకుండా జాగ్రత్తగా వినండి. అప్పుడే మీకు మరింత బాగా అర్థమవుతుంది. నా తరపు నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, హెడ్ ఫోన్స్ పెట్టుకుని వింటే మీరు మరింత బాగా స్టోరీని అర్థం చేసుకోగలుగుతారు. కనుక తప్పనిసరిగా హెడ్ ఫోన్స్ని యూజ్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. ఒకసారి ఆనందవర్మ అనే మహారాజు తన 3 భటులతో అడవికి వేటకి వెళ్ళారు. అలా రాత్రి అడవిలో ఒక చెట్టు దగ్గర నిద్రిస్తున్నారు. ఇంతలో సడన్గా ఒక స్త్రీ అరుపులు కాపాడండి కాపాడండి అని వినిపించాయి. ఆనందవర్మ తన భటులతో లేచి చూశాడు. అక్కడ ఒక స్త్రీని 5 దొంగలు మానభంగం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆమె వాళ్ళ నుండి తప్పించుకోవడానికి పరుగులు పెడుతోంది. వాళ్ళు ఆమె వెంట పడుతున్నారు. ఆనందవర్మ వెంటనే వెళ్ళి ఆ 5 దొంగలతో యుద్ధం చేశాడు. ఆ 5 చాలా దారుణంగా దెబ్బలు తగిలేలా చితకబాది ఆమెను రక్షించాడు. అలా ఆమెను, ఎవరు నువ్వు, నీ పేరేంటి అని అడిగాడు. ఆమె, నా పేరు యక్షిని, నాకు ఎవ్వరూ లేరు, ఒంటరిదాన్ని అని సమాధానమిచ్చింది. ఆనందవర్మ ఆమె అందానికి బానిసై మా రాజ్యంలో చలికత్తిగా ఉంటావా అని అడిగితే ఆమె దానికి ఒప్పుకుంది. వెంటనే ఆమెను తన గుర్రం మీద ఎక్కించుకుని బయలుదేరాడు. అలా దారిలో ఇద్దరికి ఒకరి మీద ఒకరికి బాగా ఎక్కువగా మోజు కలిగింది. అలా ఇద్దరు దగ్గరలో ఉన్న ఒక ఖాళీ గుడిసెలోకి వెళ్ళారు. గుడిసె బయట భటులు కాపలా ఉన్నారు. యక్షిని ఇలా అంది, మనిద్దరం ఒకటయ్యాక నా కోరిక తీరుస్తానని మాట ఇవ్వు అని. ఆనందవర్మ ఆమె మీద ఒట్టు వేసి ప్రమాణం చేశాడు. అలా ఇద్దరు ఒకటయ్యారు. అంతా అయ్యాక మరి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని యక్షిని అంది. ఆనందవర్మ తప్పకుండా అని అన్నాడు. ఇంతలో బయట ఎవరో అరుపులు వినిపించాయి. ఆనందవర్మ వెంటనే బయటికి వెళ్ళి చూశాడు. భటులు చనిపోయి ఉన్నారు. ఇంతలో ఆకాశంలో చాలా పెద్దగా ఉరుములు మెరుపులు వచ్చాయి. చాలా భయంకరమైన వికృతమైన నవ్వు వినిపించింది. వెంటనే ఆనందవర్మ వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ యక్షిని తల మీద ఎర్ర గీత, చాలా పెద్ద కళ్ళు, విరబోసుకుని ఉన్న జుట్టుతో ఆనందవర్మ వైపు చూసి చాలా భయంకరంగా నవ్వుతుంది. ఆనందవర్మ చాలా భయంతో ఆశ్చర్యపోయాడు. పక్కనే ఒక పెద్ద గిన్నెలో నూనెతో పొయ్యి వెలుగుతోంది. యక్షిని ఇలా అంది, నన్ను అనుభవించాక నా కోరిక తీరుస్తా అని మాట ఇచ్చావు కదా, నిన్ను ఈ నూనెలో వేయించి తినాలని నా కోరిక అని యక్షిని అనేసరికి ఆనందవర్మ పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఎవరిదో కాలు అతన్ని చాలా బలంగా ముందుకు తన్నింది. ఆనందవర్మ వెళ్ళి ఆ నూనె గిన్నెలో పడిపోయాడు. కొంచెం సేపటికి కళ్ళు తెరిచాడు. అంతా చాలా చీకటిగా ఉంది. టైం రాత్రి 2 అవుతోంది. కరెంట్ పోయింది. బయట చాలా పెద్దగా వర్షం పడుతోంది. అతని పేరు విజయ్. అతనికి ఇందాక ఇదంతా కల వచ్చింది. విజయ్ మళ్ళీ పడుకున్నాడు. అలా పొద్దున్న 7:30కి మెలకు వచ్చి కళ్ళు తెరిచాడు. అప్పుడు ఆనందవర్మ, రాత్రి తప్పించుకున్నావు కానీ నిన్ను ఇప్పుడు వదిలేదు లేదు అని ఒక భయంకరమైన గొంతు వినిపించింది. భయంతో విజయ్ వాళ్ళు బాగా వణికింది. వెంటనే అంతా ఎక్కడా లేనంత పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడింది. విజయ్ అంతా ఒక భ్రమనుకొని లేచాడు. విజయ్ హైదరాబాదులో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. ఆ రోజు ఉదయం ఆటోపెరాలో ఫొటోస్ తీయడానికి వెళ్ళాడు. అక్కడ ఒక భార్యాభర్త జంట ఉన్నారు. వాళ్ళు విజయ్ను ఫోటో తీయమన్నారు. విజయ్ వాళ్ళ ఫోటో తీస్తుండగా ఆ వ్యక్తి భార్య కెమెరాలో రాత్రి విజయ్కి కలలో కనిపించిన యక్షిని దెయ్యంలాగా కనిపించింది. విజయ్ కెమెరా అడ్డు తీసి చూశాడు. ఆమె అలాగే దెయ్యంలాగా విజయ్కి కనిపిస్తుంది. విజయ్ ఆ వ్యక్తితో, సార్, మీ భార్య మనిషి కాదు, దెయ్యం అని చాలా కంగారుగా అన్నాడు. ఆ వ్యక్తి కోపంతో
విజయ్ని చొక్కా పట్టుకొని, ఎంత ధైర్యం రా నీకు, నా భార్యని దెయ్యం అంటావా అని కొట్టబోయాడు. ఆమె వచ్చి ఆపింది. అప్పుడు ఆమె విజయ్కి మామూలు మనిషిలాగే కనిపించింది. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి జరిగిన గొడవ తెలుసుకుని విజయ్ని బాగా తిట్టారు. విజయ్ మాత్రం చాలా భయపడుతూ ఉన్నాడు. ఆ రోజు రాత్రి విజయ్ ఇంట్లో లైట్లు ఆపి తన గదిలో పడుకున్నాడు. విజయ్కి గోడపైన ఏదో ఎర్రగా ఎలా రాసినట్టు కనిపిస్తుంది. ఆనందవర్మ, నిన్ను వదలను, నా కోరిక తీరాలి అని ఆ గోడపై కనిపించింది. విజయ్ ఉలిక్కిపడి లేచాడు. వెంటనే గోడపైన రాసిన అక్షరాలు రక్తంలాగా మారి విజయ్ ఒంటి మీద పడ్డాయి. విజయ్ చాలా భయంతో గట్టిగా అరిచాడు. వెంటనే హాల్లోకి పరిగెత్తాడు. అక్కడ పొద్దున్న విజయ్తో గొడవపడిన వ్యక్తి శవం ఉంది. విజయ్ ఉలిక్కిపడి అలా రాయిలా ఉండిపోయాడు. వంటగదిలో ఒక పెద్ద నూనె గిన్నె స్టవ్ మీద వెలిగించి ఉంది. ఇంతలో సడన్గా, ఆనందవర్మ, ఇప్పుడు నేను నీ ఇంట్లోనే ఉన్నాను, వంటగదిలోకి వస్తున్నా అని ఒక గొంతు చాలా భయంకరంగా వినిపించింది. విజయ్కి గుండె బరువెక్కింది. ఎవరో నడుస్తున్న అలికిడి వినిపిస్తుంది. విజయ్ వెంటనే ఇంట్లోంచి బయటికి పరిగెత్తాడు. విజయ్ అలా భయంతో రోడ్డు మీద పరిగెడుతుండగా ఒక లారీ అతన్ని గుద్దేసింది. విజయ్ అలా దెబ్బలు తగిలి కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. కొంచెం సేపటికి కళ్ళు తెరిచాడు. టైం రాత్రి 2 అయింది. అంతా ఒక కల, కానీ గోడపైన ఎర్రగా ఎలా రాసి ఉంది, ఆనందవర్మ, నిన్ను వదలను, నా కోరిక తీరాలి అని ఉంది. వెంటనే గోడపైన మీద రాసిన అక్షరాలు రక్తంలాగా మారి విజయ్ ఒంటి మీద పడ్డాయి. వెంటనే విజయ్ ఇంకా అంతులేని భయంతో లేచి హాల్లోకి పరిగెత్తాడు. అక్కడ వంటగదిలో మంటలు పొగలు వస్తున్నాయి. విజయ్ భయంతో వెళ్ళి చూశాడు. అక్కడ మంటల్లో యక్షిణీ దెయ్యం కాలిపోతూ కనిపించింది. ఆమె విజయ్ వైపు చూసి చాలా భయంకరంగా నవ్వుతోంది. విజయ్కి ఇంకా ఎక్కడా లేనంత భయంతో గుండె ఆగినంత పనైంది. విజయ్ ఇంకా వెంటనే మెరుపు వేగంగా ఇంట్లోంచి బయటకు పరిగెత్తాడు. అలా రోడ్డు మీద పరిగెడుతూ ఉండగా ఒక లారీ ఒక కారు గుద్దుకొని బాగా ఎక్కువగా మంటలు వచ్చాయి. రోడ్డంతా చాలా చీకటిగా ఖాళీగా ఉంది. అసలు మనుషులెవ్వరూ లేరు. ఆ మంటల్లోంచి యక్షిణి దెయ్యం పైకెగిరింది. విజయ్ ఇంకా చాలా భయంతో కంగారుగా పరిగెత్తాడు. అలా పరిగెడుతూ ఒక రైల్వే ట్రాక్ మీదకి వచ్చాడు. దగ్గరలో ఉన్న ఒక స్టేషన్ నుండి ఒక రైలు మెల్లగా కదిలి అక్కడికి వచ్చింది. విజయ్ వెంటనే ఆ రైల్లో ఎక్కాడు. రైలు అలా నెమ్మదిగా వెళుతూ ఉంటుంది. విజయ్ అక్కడ ఉన్న ఒక సీట్లో కూర్చున్నాడు. తన పైన బెడ్లో ఒక అమ్మాయి పడుకునే ఉంది. ఆమె బ్యాగ్లో నుండి మనీ పర్స్ కింద పడింది. ఆమె విజయ్ను పర్స్ ఇవ్వమని అడిగింది. విజయ్ ఆమె పర్స్ ఆమెకి ఇస్తుండగా పక్క సీట్లో ఉన్న ఒక వ్యక్తి, అది నాది, నాకు ఇవ్వు అని కోపంగా అన్నాడు. అప్పుడు పైన ఉన్న అమ్మాయి, ఇది నాది అని అంది. విజయ్ ఆ వ్యక్తితో తన పైన బెడ్లో ఉన్న అమ్మాయి బ్యాగ్లోంచి కింద పడింది, ఆమె ఇవ్వమంటోంది అన్నాడు. ఆ వ్యక్తి కోపంతో, నీకేమైనా పిచ్చెక్కిందా, పైన బెడ్లో అసలు ఎవ్వరూ లేరు కదా అని విజయ్ చేతిలోంచి పర్స్ లాక్కున్నాడు. విజయ్ వెంటనే పైకి చూశాడు. పైన బెడ్లో ఎవ్వరూ లేరు. విజయ్ ఆశ్చర్యపోయాడు. ఇంతలో రైల్లో సడన్గా కరెంటు పోయింది. అప్పుడు అదేంటో విచిత్రంగా కంపార్ట్మెంట్లో అసలు ఎవ్వరూ లేరు. కానీ విజయ్ పైన బెడ్లో ఇందాక ఉన్న అమ్మాయి మాత్రం ఆమె విజయ్ దగ్గరికి వచ్చి, రా, నా కోరిక తీర్చు అని అంటుంది. విజయ్ వెంటనే వేగంగా పరిగెత్తి రైల్లోంచి దిగిపోయి పరిగెత్తాడు. అలా పరిగెడుతుండగా ఒక చిన్న ఇల్లు కనిపించింది. ఆ ఇంట్లో ఒక ముసలావిడ విజయ్ వేగంగా పరిగెడుతూ రావడం చూసి అతన్ని ఆపి, ఎవరు నువ్వు, ఎందుకు అలా పరిగెడుతున్నావు అని అడిగింది. విజయ్ అంతా చెప్పాడు. అప్పుడు ఆ ముసలావిడ తల మీద ఎర్రగీత వచ్చి కళ్ళు పెద్దగా అయ్యి జుట్టు విడిపోయి భయంకరంగా నవ్వుతోంది. విజయ్ ఇంకా ఎక్కడా లేనంత భయంతో మెరుపులా పరుగు తీశాడు. అలా పరిగెడుతూ ఒక రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డంతా చాలా చీకటిగా ఖాళీగా ఉంది. ఒక్క మనిషి కూడా లేడు. సడన్గా ఆకాశంలో చాలా పెద్దగా ఉరుములు మెరుపులు వచ్చాయి. సడన్గా ఏవో మంటలు విజయ్ను
చుట్టుముట్టేశాయి. విజయ్ ఆ మంటల మధ్యలో ఉండిపోయాడు. కాపాడండి, కాపాడండి, కాపాడండి అని అరుస్తున్నాడు. కానీ అక్కడ అసలు ఎవ్వరూ లేరు. ఇంతలో ఎవరో విజయ్ కాళ్ళు కింద భూమిలోకి లాగారు. విజయ్ అలాగా భూమిలోకి వెళ్ళిపోయి ఒక వేడి ఉన్న పెద్ద గిన్నెలో పడిపోయాడు.